ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 143వ వీడియో. ఈ రోజుతో మనకి 1430 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇచ్చినట్టు అవుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీటిని అయితే ఉపయోగించుకోండి. ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? రేఖా గుప్తా. రీసెంట్గా మనకు బీజేపీ అక్కడ అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 20న రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షాలిమర్ బాగ్ నుండి విజయం సాధించారు. ఈ నియోజకవర్గాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇండియాలో మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అందులో ఢిల్లీ ఒకటి. ఢిల్లీకి కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ అసెంబ్లీ ఉంటుంది, శాసనసభ ఉంటుంది, ముఖ్యమంత్రి కూడా ఉంటారు. కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారాలతో పోల్చినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు తక్కువ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ పాక్షిక అధికారాలు మాత్రమే ఉంటాయి. భూమి, శాంతి భద్రతలు, పోలీసులకు సంబంధించిన చట్టాలు చేసే అధికారం అక్కడ ముఖ్యమంత్రి శాసనసభకు లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఇక్కడ ముఖ్యమైనది. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో శాసనసభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? ఇందాక చెప్పిన మీకు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 3 యూనియన్ టెరిటరీస్కి శాసనసభలు ఉన్నాయి, పాక్షిక అధికారాలు ఉన్న శాసనసభలు ఉన్నాయి. అవి 1 ఢిల్లీ, 2 పుదుచ్చేరి, 3 జమ్మూ కాశ్మీర్. ఇంతకుముందు గతంలో ప్రశ్న వచ్చేది, మనకు ఢిల్లీ, పుదుచ్చేరి ఉండేవి గతంలో, కానీ జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసి దాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు. మీకు ఐడియా ఉంటుంది. 2019 ఆగస్టు 5న 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా విభజించడం జరిగింది. 2019 అక్టోబర్ 31 నుండి అవి ఇంప్లిమెంటేషన్లోకి కూడా వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ముఖ్యమంత్రి ఉంటారు, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా ప్రకటించారు? మనకు ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా ఉందండి. దీన్నే మనం జాతీయ రాజధాని ప్రాంతం అంటున్నాము. ఎన్సిటి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 69వ రాజ్యాంగ సవరణ ద్వారా 1991లో ఈ సవరణ జరిగింది. ఇక్కడ చేర్చిన ఆర్టికల్ కూడా గుర్తుంచుకోండి, ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకమైన రాజ్యాంగ అధికరణ 239A అనే ఆర్టికల్ని మీరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, 2025లో ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్గా నిలిచిన భారత విద్యార్థి ఎవరు? ఇది వరల్డ్ రికార్డు కాబట్టి చాలా ఇంపార్టెంట్. విశ్వరాజ్ కుమార్. పుదుచ్చేరిలో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి రీసెంట్గా మనకు 80 ర్యాండమ్ నెంబర్లను 13.5 సెకండ్లలో, 30 చిత్రాలను 8.40 సెకండ్లలో తప్పులు లేకుండా గుర్తించి ప్రపంచ రికార్డు అయితే సృష్టించడం జరిగింది. మరి ప్రపంచ మెమరీ లీగ్ ఛాంపియన్గా నిలవడం అనేది ఇక్కడ గమనించండి, విశ్వరాజ్ కుమార్. క్వశ్చన్ నెంబర్ 5, ఒడిశాలోని ఏ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణుల వేటను గుర్తించడానికి ట్రయల్ గార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు? సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అండి, ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాలో ఉంది. ఇది మనకు బయోస్పియర్ రిజర్వ్ కూడా. ఈ ట్రయల్ గార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల వేటగాలను గుర్తించవచ్చు, అదేవిధంగా పంట చేల్లోకి వచ్చే వన్యప్రాణుల్ని కూడా గుర్తించవచ్చు. ట్రయల్ గార్డ్ AI ఈజ్ అన్ ఎండ్ టు ఎండ్ కెమెరా బేస్డ్ అలర్ట్ సిస్టమ్. ఇక్కడ గుర్తించండి, మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వేటగాళ్లను, వ్యవసాయ భూముల్లోకి వచ్చే వన్యప్రాణులను గుర్తించవచ్చు, అది కూడా మీరు గమనించండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ప్రస్తుతం భారత ఎన్నికల సంఘంలో సభ్యులు ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం కదా భారతదేశంలో, మనకి 15వ భాగంలో దీని గురించిన ప్రస్తావన ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక త్రిసభ్య సంఘం, ఇందులో 3 ఉంటారు. ఇప్పుడైతే ప్రస్తుతం మనకు జ్ఞానేష్ కుమార్, వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు, ఈ 3 ఉన్నారు. అందులో ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు, జ్ఞానేష్ కుమార్. రీసెంట్గా మనకు 2025 ఫిబ్రవరి 19న ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ కావడం జరిగింది. మిగతా 2 వచ్చేసి మనకు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు. క్వశ్చన్ నెంబర్ 7, 2025 మే నెలలో ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలు ఏ నగరంలో జరుగుతాయి? తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఇందుకు వేదికగా నిలిచింది. మనకు ఇండియాలో ఇప్పటికీ మిస్ వరల్డ్ పోటీలు 2 సార్లు నిర్వహించడం జరిగింది. ఒకటి 1994లో, తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో బొంబాయిలో జరిగాయి. ఈ 2025లో మనకు హైదరాబాద్లో మిస్ వరల్డ్ కంటెస్ట్ అయితే జరగబోతుంది, వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 8, 2029లో
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఏ దేశంలో జరుగుతుంది? ప్రస్తుతం అయితే ఇది పాకిస్తాన్లో జరుగుతుంది. 2025, 2029 వేదిక వచ్చేసి మన ఇండియాలో జరగబోతుంది 10వ ఛాంపియన్స్ ట్రోఫీ. మీకు మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు జరిగింది అంటే 1998లో బంగ్లాదేశ్లో జరిగిందండి. విజేత దక్షిణాఫ్రికా. క్వశ్చన్ నెంబర్ 9. 2032లో వెరీ ఇంపార్టెంట్, భూమిని ఢీకొడుతుందని భావిస్తున్న గ్రహ శకలం ఏది? రీసెంట్గా మనకు నాసా శాస్త్రవేత్తలు అయితే ఒక ఆస్టరాయిడ్ భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్టు గుర్తించడం జరిగింది. ఈ ఆస్టరాయిడ్ కనుక భూమిని ఢీకొంటే కొన్ని నగరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే దీన్ని సిటీ కిల్లర్ అని కూడా పేర్కొంటున్నారు. ఈ ఆస్టరాయిడ్ పేరు లేదా గ్రహ శకలం పేరు వచ్చేసి 2024 YR4. ఈ క్వశ్చన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కింద మీరు పెట్టుకోండి. ఇలాంటివి జరిగినప్పుడు గతంలో ప్రశ్నలు మనకు రావడం జరిగింది. దీన్ని 2024లో ఈ ఆస్ట్రాయిడ్ అయితే గుర్తించారు. మనకి భూమి చుట్టుపక్కల ఉన్న గ్రహ శకలాలతో ఎంత ప్రమాదం ఉంది అనే విషయాన్ని ఏ స్కేల్తో లెక్కిస్తారంటే టొరినో స్కేల్తో లెక్కిస్తారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. రిమోట్ బిట్ అయితే మీకోసం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఆస్ట్రాయిడ్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే మీకు సౌర కుటుంబంలో ఏదైతే సోలార్ ఫ్యామిలీలో అంగారకుడు మరియు జూపిటర్ గ్రహాల మధ్య, మార్స్ అండ్ జూపిటర్ గ్రహాల మధ్య మీకు ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉందండి. అందులో మీకు చాలా గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ అయితే ఉన్నాయి. సో ఒక ఆస్ట్రాయిడ్ అయితే మరి భూమి వైపు వేగంగా దూసుకొస్తుందని చెప్తున్నారు. లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ పేరు కూడా ఇచ్చాను మీకు ఇక్కడ, సిరీస్, మీరు గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10. ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు ఎవరు? పిటి ఉషా అండి ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు. ఇవి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.